హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్యాంట్కి పాకెట్ అనేది పెట్టుకుంటాం కదండి. ఆ పాకెట్ అనేది ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపించబోతున్నాను. అంటే చిన్న పాకెట్ కాకుండా ఒక మొబైల్ పట్టేలాగా పాకెట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేనైతే వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే నేను నడుం పార్ట్ కట్ చేసుకున్నానండి. ఈ నడుం పార్ట్ అయితే నాకు 4 లేయర్స్గా వచ్చింది. మామూలుగా అయితే 2 లేయర్స్ కూడా వస్తుంది, బట్ ఇక్కడ నాకు 4 లేయర్స్గా వచ్చింది. ఈ 4 లేయర్స్లో సో ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్. అంటే ఫస్ట్ లేయర్ అనే కాదు, ఏదో ఒక లేయర్కి ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది పెట్టుకోవాలి, ఒక లేయర్కి మాత్రమే. సో ఇక్కడ నేను చూడండి పై వైపుకు ఒక మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి 2.5 ఇంచ్. ఇది వచ్చేసి నాడా వేసుకోవడానికి మనం పట్టి పెట్టుకుంటాం కదా, ఆ పట్టి కోసం అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ 2.5 ఇంచ్ వరకు అనేది పెట్టి మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి 5.5 ఇంచెస్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ 5.5 ఇంచెస్ వచ్చేసి మనకు పాకెట్ అనమాట. పై వైపు వచ్చి నాడా కోసం, అండ్ ఇది వచ్చేసి మన పాకెట్ పెట్టుకోవడానికి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత 2 ఫోల్డ్స్లో ఇలాగ ఒక క్లాత్ని తీసుకొని సో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. 1/2 ఇంచ్ వదులుకోవాలంటే 1/2 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ అంటారు కదా, అలా ఇలా వదులుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నేను లైన్ డ్రా చేసుకున్నానో ఆ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి కింద వైపుకు 11 ఇంచెస్ వరకు వచ్చే వరకు పొడవు అనేది పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చూడండి 11 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకున్నాను, అంటే మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము ఒకవైపుకి చూడండి ఈ విధంగా కింద వైపుకి పాకెట్ అనమాట ఇది. ఈ పాకెట్ కింద వైపుకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అంటే ఆల్రెడీ ఒకవైపు మనకి క్లోజే ఉంది, లేకపోతే 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకవైపు నాకు క్లోజ్ ఉంది కాబట్టి అందుకని ఒకవైపు మట్టుకే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ ఓపెన్, 2 సైడ్స్ అనేది క్లోజ్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇందాక చూపించాను కదా ఆ 4 క్లాత్స్ అని, అందులో 3 క్లాత్స్ని జాయింట్ చేసేసుకోవాలండి. 3 క్లాత్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత 4th క్లాత్ని చూడండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా జాయింట్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి సరే, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా 2.5 ఇంచ్కి, ఇది ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాకెట్ ఏదైతే చెప్పానో ఆ పాకెట్ మెజర్మెంట్ని వదిలేసుకోవాలి, స్టిచ్ చేయకూడదు. ఆ తర్వాత కింద వైపు కూడా స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా కింద వైపు కూడా నీట్గా స్టిచ్ చేసేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అంటే 4th పార్ట్ కూడా ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను. మనకి పాకెట్ ఏ సైడ్ కావాలో ఆ సైడ్లోనే మనము ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మన పాకెట్ ఉంది కదా, మన పాకెట్ని చూడండి ఒకవైపు ఇది రైట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో దాన్ని జాయిన్ చేస్తున్నాను. చూడండి ఇలా పెట్టి రైట్ సైడ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంటే పాకెట్ని దాని మీద పెట్టుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసిందే రైట్ సైడ్లోనే పెట్టుకొని ఒక సైడ్కి ఈ విధంగా స్టిచ్ చేయాలి. 1/2 ఇంచ్ అనేది పైకి వదిలిపెట్టి స్టిచ్ చేయాలండి. ఇక్కడ వరకు నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఈ పాకెట్ని కూడా తిప్పేసుకోవాలి. బ్యాక్ సైడ్కి మనం రైట్ సైడ్లో పాకెట్ని జాయిన్ చేసాము, బట్ ఇప్పుడు పాకెట్ని కూడా నేను తిప్పేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పాకెట్ని తిప్పేసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మన పాకెట్ని తిప్పుకున్న తర్వాత పైకి వస్తుంది ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలాగే 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 సైడ్స్ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాకెట్ని ఇలాగే ఉంచుకొని చూడండి ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది పాకెట్కి, ఆ పాకెట్కి
గ్యాప్ వచ్చిన దాన్ని కూడా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి. మనం పాకెట్ సపరేట్గా, మనం నడుము పార్ట్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. రెండు కలిపి స్టిచ్ చేసేసామంటే ఇంకా మనం కుచ్చు పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పాకెట్ని ఇట్లా తిప్పేశాను, రైట్ సైడ్కి తిప్పాను. చూసారు కదా, ఇలా తిప్పిన తర్వాత ఇది వచ్చేసి పై వైపుకి స్టిచ్చింగ్ చేసుకోలేదు ఇంకా. సో ఇక్కడ పై కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా పై కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పై వైపు స్టిచ్ చేయలేదు, అక్కడి నుంచి క్లాత్ని కిందకి లాక్కుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసేయాలండి. ఈ విధంగా క్లాత్ని లాక్కుంటూ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా కింద వైపుకి ఈ విధంగా లాక్కుంటూ ఉండాలి పాకెట్ క్లాత్ని, లేకపోతే స్టిచ్ అనేది పాకెట్ మీద పడిపోతుంది. సో ఈ విధంగా నీట్గా పై కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ కంప్లీట్గా పై కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనము ఇక్కడ నడుము మొత్తము క్లోజ్ చేసేసి ఇంకా 4 పార్ట్స్ని జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఇక్కడ బెల్ట్ పెట్టుకోవాలి. అంటే అదే నాడ పెట్టడానికి పెడతాం కదా పట్టి, ఆ పట్టి అనేది పెట్టుకోవాలి. దానికోసము చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేయాలండి. సరే, ఈ విధంగా 2 సైడ్స్ కూడా నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది అండి పట్టి పెడుతున్నాను. ఇప్పుడు నేను నాడ వేసుకుంటున్నాం కదా, ఆ పట్టి అనమాట ఇది. సో ఈ విధంగా మడిచి పెట్టాలి. ఇలా పెడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ పాకెట్ని కూడా జాయింట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇలా కొంచెం పెట్టుకున్న తర్వాత మన పాకెట్ పార్ట్ ఉంది కదా, పై వైపుకు 1 ఇంచ్ వదలాలని చెప్పాను కదా, అది ఇక్కడ లోపలికి పెట్టేసి ఈ పట్టి అనేది జాయింట్ చేసేయాలండి. ఈ విధంగా నీట్గా లోపల పెట్టేసి ఈ పట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా నడుము మొత్తం పట్టి అనేది జాయింట్ చేసేయాలి నీట్గా, ఎక్కడ మడతలు లేకుండా. ఇదండి, చూడండి ఇప్పుడైతే పాకెట్ మనకి నీట్గా వచ్చేసింది. చూసారా ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా మడతలు లేకుండా మన హ్యాండ్ కూడా ఈజీగా లోపలికి పట్టేంతగా మనం ఇక్కడ పాకెట్ అనేది పెట్టుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలా ఈజీగా అంటే మనం ఈ పాకెట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.